ఏపీఎండిసి నష్టపోయినా సరే అదానికి మేలు కోసం అడ్డగోలు ఒప్పందం. ఇది పూర్వపు ఎండి వెంకటరెడ్డి వ్యవహారం. బొగ్గు టెండర్లో బరితెగింపు అంటూ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా మొన్నటి వరకు కొనసాగిన వెంకటరెడ్డి ఆ సంస్థకు నష్టం కలిగేలా వ్యవహరించారు. వైకాపా పెద్దలకు, కార్పొరేట్ సంస్థలకు అడ్డగోలు ప్రయోజనాలు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సులియారిలోని బొగ్గు ప్రాజెక్టు నుండి బొగ్గు కొనుగోలు టెండర్ దక్కించుకున్న అదాని పవర్ సంస్థకు ఒప్పందం నుంచి మొదలుకొని అన్నింటా మేలు కలిగేలా చేసి ఏపీఎండీసీకి నష్టం చేయడమే దీనికి నిదర్శనం. మధ్యప్రదేశ్లోని సింగరౌలి జిల్లా సులియారిలోని 1298 హెక్టార్లో ఉన్న బొగ్గు గనులు ఉత్పత్తి అయ్యే బొగ్గులో 75% విక్రయాలకు 2021లో టెండర్ పిలిచారు. బిడ్ దక్కించుకునే గుత్తేదారు 250 కోట్లు నగదు రూపంలో డిపాజిట్ చేయాలంటే ఎక్కడా లేని నిబంధన వెంకటరెడ్డి అప్పట్లో పెట్టారు. దీంతో కేవలం 4 సంస్థలే బిడ్లు వేయగా బేసిక్ ధర కంటే 1% అదనంగా చెల్లించేలా కోట్ చేసి అదాని పవర్ టెండర్ని సొంతం చేసుకుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఏదైనా టెండర్ దక్కించుకునే సంస్థ పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా చెల్లించే సొమ్మును ఆ ప్రాజెక్టు పూర్తి చేశాక వెనక్కి తీసుకోవాలి. వెంకటరెడ్డి మాత్రం అదాని పవర్ డిపాజిట్ చేసిన 250 కోట్లు ప్రతి 3 నెలలకి 25 కోట్ల చొప్పున 10 త్రైమాసికాల్లో వడ్డీతో సహా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అంటే అదానికి 3 ఏళ్ల వరకు బొగ్గు కొనుగోలు టెండర్ గడువు ఉంటే అందులో 2.5 ఏళ్లకే డిపాజిట్ సొమ్మంతా వెనక్కి తీసుకునేలా ఏర్పాటు చేశారు. బొగ్గు టెండర్ దక్కించుకున్న అదాని పవర్ 250 కోట్లు పెర్ఫార్మెన్స్ గ్యారంటీగా జమ చేస్తే దాన్ని ఏపీఎండీసీ వద్ద ఉంచకుండా వెంటనే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో వెంకటరెడ్డి డిపాజిట్ చేశారు. ఈ కార్పొరేషన్లో ప్రభుత్వ రంగ సంస్థలు సొమ్ము డిపాజిట్ చేయాలని అప్పుడు సీఎం జగన్ సూచించగానే ఆయన వద్ద మెప్పు పొందేందుకు వెంకటరెడ్డి 250 కోట్లు డిపాజిట్ చేశారు. ఆ కార్పొరేషన్ 5% చొప్పున వడ్డీ చెల్లించింది. అయితే ఏపీఎండీసీ మాత్రం అదాని పవర్కు త్రైమాసికానికి 25 కోట్లు వెనక్కి ఇవ్వడంతో పాటు 8.5% వడ్డీ చెల్లించింది. అంటే ఏపీ ఎస్ఎఫ్ఎన్సీ 5% వడ్డీ ఇస్తే దానికి ఏపీఎండీసీ నుంచి 3.5% వడ్డీ కలిపి 8.5% వడ్డీ అదానికి చెల్లిస్తూ వచ్చారు. ఇలా వడ్డీ రూపంలోనే దాదాపు 25 నుంచి 30 కోట్లు ఏపీఎండీసీపై భారం పడింది. సులియారి బొగ్గు విక్రయ టెండర్లో అదాని పవర్తో చేసుకున్న ఒప్పందం అంతా లోపాయమయమని తెలిసింది. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధంగా వెంకటరెడ్డి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఏపీఎండీసీకి నష్టం కలిగేలా వ్యవహరించారన్న ఆరోపణలోనే ఈ టెండర్ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. దీనిపై ప్రభుత్వ విచారణ జరిపిస్తే లోగుట్టు బయటపడే వీలుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో వెంకటరెడ్డిని వ్యధం చేయాలనుకోవడం తప్పించి అదాని అనేటువంటి సంస్థ వచ్చి పెట్టుబడులు పెడతానంటే వద్దు నాకు పో అని చెప్తారా? ఇప్పుడు కియా వాడికి 100 ఇచ్చారు, అట్లాగే అశోక్ లేలాండ్ వాళ్ళకి 200 రకాలు ఇచ్చారు బెనిఫిట్స్. ఒక పెట్టుబడిదారు వస్తుంటే రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. ఇదివరకు కొత్తగా పెట్టినటువంటి కంపెనీలని ఏడాది పొడుగునా వాళ్ళకి జీతాలు కూడా చెల్లించారు 15,000 రూపాయలు చెప్పిన. అట్లాగే బోనస్లు కూడా ఇచ్చారు, పెర్ఫార్మెన్స్ బోనస్లు. అవన్నీ వాళ్ళకి దోచిపెట్టినట్ట అవన్నీ ఆ సంస్థలు రావడానికి. అదాని అనేవాడు వచ్చి ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో పెట్టుబడి పెడితే అతనికి దోచిపెట్టారని రాయడం అన్నటువంటి వీళ్ళకే చెల్లింది. ఏదైనా సరే మంచిని చెడుగా, చెడుని మంచిగా తమ వార్తల ద్వారా ఎలా ప్రజల్ని మోసం చేయొచ్చు అన్నటువంటిది మరొకసారి చూపెడుతున్నారు. అయితే వైకాపా కార్యకర్తలపై జగన్ భద్రతా సిబ్బంది